డోంట్ స్టాప్. రతి మన్మథులారా ఖబర్దార్. కుర్రకారు ప్రేమకారు బ్రేకులు లేవు, అడ్డు రాకండి. గోపీనాథ జిందాబాద్. ఈనాడు గోపీనాథ్, రాధాదేవి ఇరువురు BA ఫస్ట్ క్లాస్లో పాస్ అవడంతో పాటు వారి వివాహం కూడా మన కాలేజీలోనే మన ఆధ్వర్యాన జరగడం చాలా ముదావహం. రాధా గోపీల జీవితం ఒక ప్రణయ కావ్యం, ఒక అనురాగ స్రవంతి. అది కాలానికి కట్టుబడనిది. కొత్త దంపతులు శృంగారయాత్ర వెళ్తున్నారు, ఆపకండి. ఈ నవదంపతులకు దీర్ఘాయురారోగ్యశ్రీలను ఆశీర్వదిస్తూ వీరినిప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం. బండి నడవదా? ఆపు, లాంచి ఆపు, ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి, ఏమిటది? ఎందుకు వణికిపోతున్నారు? రాధ, లాంచి ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలున్నాయి. ఆపమని రాధ, ఆపమని. నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడం ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముక్తాలు గుర్తున్నావా? రాధ, రాధ, నువ్వైనా చెప్పు, ఆపమని, ఆపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంఛన వెనక్కి తిప్పు. అట్టగలేండి. ఏమండి, ఏమండి? రాధ, ఏమిటండి, ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారు భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుంటావు. నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? ఏ నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు, లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే అనడం తప్ప. నేనప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి, ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు?
అప్పుడే గోదాట్లో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరక ముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గోరు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, మా అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు ఎవరా కొత్తకొచ్చింది? ఇంకెవరు బాబు, ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట. బాబా, ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా ఎంత అర్ధాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు?